వృద్ధాప్య పెన్షన్‌కి ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి ఏజ్ అయితే మరి 50 ఏళ్ళనే రాశారట. పోనీ తీరా చూస్తే వికలాంగులు పెన్షన్ అయినా వస్తుంది అనంటే డాక్టర్ సర్టిఫికేట్ ప్రకారం ఇంకా తక్కువ ఉంది వికలాంగత. అందుకని మేము ఇవ్వలేమని చెబుతున్నారు. కాబట్టి వృద్ధాప్య దశలోనూ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్‌కొచ్చి ఎన్నో అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు ఏ ఊరు నుంచి వచ్చారు? ఏంటి ఇది అని తెలుసుకుందాం. అంటే ఏం పేరండి? నమస్తే అండి. మాది నడుపూరు విలేజ్ గొర్ల మండలం విజయనగరం జిల్లా అండి. ఇతను పేరు వచ్చేసరికి జమ్మ అప్పలనాయుడు అండి. ఆధార్ కార్డు ప్రకారం 50 సంవత్సరాలండి. ఇప్పటికీ వృద్ధాప్య పెన్షన్ ఒకప్పుడు వచ్చేదండి. కొన్ని కారణాల వల్ల ఏజ్ చాలలేదనేసి అదే హ్యాండిక్యాప్డ్కి అప్లై చేస్తే వృద్ధాప్య పెన్షన్ ఆ టైంలో ఇచ్చారు. మొన్న కొంచెం ఏజ్ చాలలేదనేసి ఈ మధ్యనే ఒక 6 సంవత్సరాల నుంచి రాలేదండి. వచ్చిన పెన్షన్ కూడా ఆపేసి మీరు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ పెట్టుకోండి, వృద్ధాప్య పెన్షన్ మీకు రాదనేసి వాళ్ళ వృద్ధాప్య పెన్షన్ ఆపేశారండి. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ రాలేదు, అలాగని హ్యాండిక్యాప్డ్ పెన్షన్కి తన అవయవాలు అన్ని 30% ఉన్నాయి, 40% ఉన్నాయి, 50% ఉన్నాయనేసి డాక్టర్లు అంటారు. మినిమం 60% ఉంటేనే మేము ఇస్తాము, లేకపోతే ఇవ్వము అన్నట్టు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక మనిషిలోని అన్ని అవయవాలు కలిపి అంతే వస్తుంది కదండి. ఒక అవయవమే 60% అంటే అతను చెయ్యో కాలో ఇరిసిస్తే 60% అవుతుంది. కనీసం డాక్టర్లు కూడా ఒక మంచి దృష్టితో ఆలోచించడం లేదండి. ఒక పర్సన్ శరీరం మొత్తం అంగవైకల్యంతో ఒక అతను బాధపడితే తనని ఇంకా అది చాలలేదు, ఇంకా ఎక్కువ ఉండాలనే మాటలతో హింసిస్తుంటండి. మంచి అభిప్రాయంతో మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారనేసి, తను ఉన్న పరిస్థితిని ఈ లోకానికి చూపెడతారనేసి ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారనేసి మేము సదా ప్రార్థిస్తున్నాం అండి. ఇలాంటి వాళ్ళు మరి ఎక్కడా కూడా ఉండకూడదు. వాళ్ళకి చేతనైన సాయం ప్రభుత్వం ద్వారా అందాలనేసి మా సంకల్పం. మనం చూస్తున్నాం కదండి, అంటే అంగవైకల్యత ఉన్నా కానీ వృద్ధాప్య పెన్షన్ అయితే రావట్లేదు. అలా అని చెప్పేసి అంగవైకల్యానికి సంబంధించినటువంటి పెన్షన్ రెండూ రావట్లేదు. ఇంతకుముందు వృద్ధాప్య పెన్షన్ ఉన్నా కానీ దాన్ని తొలగించడం జరిగిందని చెప్పేసి, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అంటే ఉన్నన్ని రోజులు కొంచెమైనా బ్రతుకుదామనే ఆశ అటువంటి ఏమీ లేకుండా డాక్టర్లు ఈ విధంగా సర్టిఫైడ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి మానవతా దృక్పథంతో అయినా సరే వీరికి అంటే పెన్షన్ అనేది మంజూరు చేయాలని అయితే అక్కడ ఆ గ్రామ వాసులు అయితే కోరుతూ ఉన్నారు.